వాస్తవ ఘటన ఆధారంగా వ్రాయబడిన ఈ కథ పేరు ప్రాణం తీసిన దానం. రచన పఠనం సుజాతారావు. ఆదివారం సెలవు రోజు. కరుణ తన పుస్తకాలన్నీ సర్దుకుంటోంది. రోజు కాలేజీలో లెక్చర్ ఇవ్వాలంటే చెప్పబోయే పాఠం తాలూకు సమాచారం, చరిత్ర అన్నీ క్షుణ్ణంగా తెలియాలి. అలా చెల్లాచెదురైన పుస్తకాలను సర్దుకునేందుకు ఒక్క ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఖాళీ ఉండదు. కరుణ పాపం చిన్న తాతయ్యకు కిడ్నీ దానం చేసేవారు కావాలటే. మొదట ఒక కిడ్నీ పాడైంది, ఇప్పుడు రెండోది కూడా పాడైందట. నెగిటివ్ ఓ బ్లడ్ కావాలట. తల్లి కాస్త ఆందోళనగా చెప్పింది. అవునా, నాది నెగిటివ్ ఓ గ్రూప్ కదా, నేను ఇస్తాలే, దానికంత కంగారు దేనికి, ధైర్యంగా చెప్పింది కరుణ. నువ్వా వద్దే, అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి, చిన్నప్పటి నుంచి నీకు మొండి ధైర్యం ఎక్కువ, అందుకే నీతో చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకు చెప్పానా అనుకుంటున్నా అంది కరుణ తల్లి. కరుణ కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి రక్తదానాలు, శ్రమదానాలు చేస్తూ ఉండటం అలవాటు. అందుకే ఇది కూడా అంతేలే అనుకుంది. తల్లి భయపడుతున్నంత పని చేసింది. స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి ఒక కిడ్నీ దానం చేసింది. అన్ని పరీక్షల తదనంతరం నిర్ణయించిన తేదీన చింతాతయ్యకు ఆపరేషన్ సక్సెస్ అయింది. కరుణకు ఇంకా మెలకువ రాలేదు. తల్లి గట్టిగా ఏడవడం మొదలెట్టింది. అమ్మ, మీరు అలా గట్టిగా ఏడవకండి, ఓర్చుకోండి, మిగిలిన పేషెంట్లు భయపడతారు అంది పక్కనే ఉన్న నర్సు. తల్లి కొంగు నోటికి అడ్డం పెట్టుకుని శబ్దం రానికుండా తనలో తనే కుమిలిపోతోంది. ఇంతలో కరుణకు మెలకువ వచ్చింది. అమ్మా, వచ్చావా? అంతా బాగానే జరిగిందిలే, కంగారు లేదు అంది నీరసంగా కరుణ. నువ్వు కరుణాసాగరు అమ్మా, వారించినా వినకుండా ఒక ప్రాణం నిలబెట్టావు. ఇంత మొండి ధైర్యం చేయకుండా ఉండాల్సింది అంది ఆందోళనతో తల్లి. కరుణకు 4 రోజులు నీరసంగా ఉన్నా బాగానే ఉంది. 5వ రోజు జరగకూడనిది, ఊహించనిది జరిగింది. ఉన్నట్లుండి ఒళ్ళు చల్లబడింది. అంతలోనే ప్రాణం కూడా ఇహలోకం వీడి పరలోకం చేరింది. డాక్టర్ మరణం ధృవీకరించగానే కరుణ తల్లి బోరున ఏడవటం మొదలుపెట్టింది. ఎంత చెప్పినా వినలేదమ్మా, దానకన్నునిలా దానం చేసి ప్రాణాలకే తెచ్చుకుందమ్మా అంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఏకధారగా ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. డాక్టర్లు తగిన చికిత్స అందజేయగానే తేరుకుంది. చిన్న తాత పిల్లలు, దగ్గర బంధువులు వచ్చారు. కరుణ అంతిమ సంస్కారం జరిగిపోయింది. బంధువులంతా ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. చేసిన దానం ప్రాణం తీసిందని, నా బిడ్డకే ఇలా ఎందుకు జరిగిందని తీరని బాధ ఆ తల్లిది. ఆ తల్లి దుఃఖం మాత్రం ఆగలేదు. దైవ నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరు. కథ సమాప్తం.